యోహాను సువార్త 4వ అధ్యాయం 20వ వచనం. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి చూసారు. పితరుల కాలంలో ఎక్కడ పడితే అక్కడ ఆరాధన చేశారు. ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని, అది మోషే కాలంలో యెరూషలేము అనే ఒక ప్లేస్కి వచ్చేసింది దాన్ని అని నీవు చెప్పుదు అని అన్నాడు. మీరు చెప్పుదరని ఆయనతో అనగా సమరయ స్త్రీ యేసుక్రీస్తుతో అన్నది. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు? యేసు ఆమెతో ఇట్లా నేను అమ్మా ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదైనను, అదిగో పితృల వలె పర్వతాల మీదైనా యెరూషలేములోనైనను ఒకే ప్లేస్ అయి ఉన్న మోషే గారికి చెప్పినట్లుగా యెరూషలేములోనైనా దేవుణ్ణి ఆరాధించే స్థలము అవి కావు. నా మాట నమ్ము. మీకు తెలియని దానిని మీరు ఆరాధన చేస్తున్నారు, మాకు తెలిసిన దానిని మేము ఆరాధన చేస్తున్నాము అని చెప్తున్నాడు. అంటే ఈయన ఆరాధన చేస్తున్నాడు. అప్పుడే మరి యేసుక్రీస్తు వారు ఎలా ఆరాధన చేస్తున్నారు? వారు కొండల మీద ఆరాధన చేసేవారు ఉన్నారు, ఈ మోషే చెప్పినట్లుగా యెరూషలేము దేవాలయంలో ఆరాధన చేసేవారు ఉన్నారు. కానీ మేము అలా చెయ్యం, మాదంతా సపరేట్ ఆరాధన అంటున్నాడు. ఇక్కడ ఇది 3వ రకం ఆరాధన కనబడుతుంది. ఇక్కడ తేడా కనబడుతుంది లేదు ఇక్కడ. రైట్. ఇంకా ముందు ఆరాధన, మోషే గారి యొక్క ఆరాధన యేసు సిలువ వేయబడిన కాలానికి ముగియబడలేదు. యేసు సిలువ వేయబడిన కాలానికి ముగియబడలేదు. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము, ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి కుడి పార్శ్వంలో కూర్చున్నా కూడా అది ముగియబడలేదు. 8:27 అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఉన్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు. ఇది ఎప్పుడు? ఇది యేసుక్రీస్తు చనిపోయి తిరిగి వెళ్ళిపోయారు కదా. ఆ తర్వాత కూడా యెరూషలేములో ఏం జరుగుతోంది? ఇంకా అదిగో ఇది క్రీస్తు శకం 30లో యేసుక్రీస్తు వారు చనిపోయి వెళ్ళిపోతే, ఇది క్రీస్తు శకం 36లో. ఇది 36లో అంటే 6 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా మందిరము ఉంది, అక్కడ ఆరాధనలు కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే ఒక స్థలానికి మోషేకి చెప్పినట్లుగా ఆరాధన చేయడానికి అక్కడికే వస్తున్నారు, ఎంత దూరం నుంచి అయినా. ఏమండి, ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు? ఐథియోపియుడు అంటే కొన్ని వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాడు ఆరాధన చేయడానికి. వేరే దేశం నుంచి వచ్చాడు. అతను నల్ల జాతికి సంబంధించిన వాడు. వారి ఊర్లోనే ఆరాధించవచ్చు కదా. అట్లా లేదు, దేవుడు ఎక్కడ చెప్తే అక్కడ. ఇంకా 24వ అధ్యాయం, అదే అపోస్తుల కార్యములు 11వ వచనం. పౌలు గారు ఎక్కడికి వెళ్ళారో చూడండి ఆరాధన చేయడానికి. యెరూషలేములో ఆరాధించుటకు నేను వెళ్ళిన నాట నుండి 12 దినము మాత్రం అయినదని తమరు విచారించి తెలుసుకొనవచ్చు. అంటే పౌలు గారు కూడా క్రైస్తవులుగా మారిన తర్వాత కూడా ఎక్కడికి వెళ్ళారు ఆరాధన చేయడానికి? అప్పటికి ఇంకా యెరూషలేము దేవాలయం ఉంది కనుక అక్కడికి వెళ్ళాడు. ఇది 59లో, క్రీస్తు శకం 59లో ఇది. అప్పటికి ఇంకా దేవాలయం ఉంది, అక్కడికే వెళ్ళాడు ఆయన కూడా. ఎందుకంటే ఆయన యూదుడు కదా, ఆయన ఇశ్రాయేలుడు, సున్నతి చేసుకున్నాడు. ఎందుకు అక్కడికి వెళ్ళాడు అంటే ఇక దేవాలయం ఉంది, పరిపూర్ణమైన 2వ రాకడ వచ్చేదాకా దేవాలయంలో శక్తి ఉంటుంది. అది అందుకే వెళ్ళారు అక్కడికి. రైట్. ఇది మీకు అర్థం కావాలి. ఇకపోతే ఆరాధన ఎప్పుడు చేంజ్ అయింది? ఒక కాలం వస్తుంది అన్నాడు యేసుక్రీస్తు వారు, అవునా లేదా? అంటే ఆ కాలం ఎప్పుడు అనేదంటే యేసుక్రీస్తు 2వ రాకడ. ఒకవేళ ఇప్పుడు వరకు యేసుక్రీస్తు 2వ రాకడ రాలేదనుకోండి, ఆ కాలం ఇంకా రాలేదని ఏది అర్థం? సమరయ స్త్రీ చెప్పింది. రాలేదు అంటే మరి ఆరాధన ఎక్కడ చేస్తున్నాం మనం? ప్రశ్నించాల్సి వస్తుంది. ఇది ఆరాధన లేదా మరి? అంటే ఆయన 2వ రాకడలో వచ్చినప్పుడు చేస్తాం ఆరాధన. అప్పుడు ఆరాధన చేసేంలో అందరూ పరలోకానికి వెళ్ళిపోతాం కదా. ఇంకా
ఒకవేళ వాళ్ళు చెప్పినట్టుగా ఆలోచిస్తే ఇప్పుడు ఆరాధన జరుగుతలేదా ఈ మధ్యకాలంలో క్రైస్తవులు 2000 సంవత్సరాల్లో? ఆలోచన చేయాలి. ఒకవేళ ఆయన చెప్పిన ఆరాధన రాకపోతే మనం ఇంకా యెరూషలేం ఆరాధనలోనే ఉండాలి. అంటే మనం అంతా యెరూషలేంకి వెళ్ళాలి. ఐథియోపియుడైన ఏ రకంగా వెళ్ళాడో ఆ రకంగా వెళ్ళాలి. మనం కూడా మనం చాలా జాగ్రత్తగా ప్రతిదీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుదాం. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయే గలదే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూను. ఇప్పుడు ఈ దేవాలయంలో జరిగే ఆరాధనలు ఏవైతే ఉన్నాయో ఆ బలులు కానీ అవన్నీ కూడా మనిషిని సంపూర్ణని చేయలేదట, మనిషి పాపాలు తీసివేయలేదట, మనిషిని దేవుడి రాజ్యంలోనికి పరలోకంలోనికి ఆ వ్యక్తిని చేర్చలేదట. మళ్ళా అలాంటప్పుడు మళ్ళీ ఇప్పుడు దేవాలయం కట్టాలండి? నాకు వచ్చిన అర్థమైనా మీకు? ఇప్పుడు క్రైస్తవులు చెబుతున్నట్లుగా, ఇశ్రాయేలు అనుకుంటున్నట్లుగా త్వరలో మందిరం కట్టబోతారు, అక్కడ బలులు ఏర్పాటు చేస్తారు, ఎర్రపెయ్య రెడీ ఉంది, ఆ ఎర్రపెయ్య నీ పాపాలు ఏమైనా తీసేస్తుందా? తీసేయదని చెప్పేసి కదా క్రీస్తులో వేయబడ్డాడు. యువతలా ఉన్న మందిరములో, మోషేకి ఇచ్చిన మందిరములో పాపాలు తీసివేయదు, మనిషిని సంపూర్ణం చేయదు, పరలోకానికి తీసుకుపోదనే యేసయ్య వచ్చి ఆయన పరిపూర్ణం చేస్తే, యేసయ్య వచ్చిపోయిన తర్వాత మళ్ళీ 2000 సంవత్సరాల తర్వాత మళ్ళా మందిరం, ఇదే మందిరం మళ్ళీ ఇక్కడ కట్టబడుతుందని చెప్పేసి నువ్వు ఎవరు చెప్తావు? అమాయకంగా బోధలు అమాయకులు వింటారంతే, అంతే కదా, అమాయకులు మాత్రం వింటారు. సంపూర్ణమే చేయగలరు, ఎన్నటికీ పాపాలు తీసివేయలేదది. కింద చూడండి, అలాగూ చేయగలిగినలా సేవించువారు ఒక్కసారి శుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షి పాపజ్ఞాప్తికైనా ఉండదు కనుక వాటిని అర్పించడం మానుదురు కదా. మానేసేది అది మళ్ళీ ఆరంభిస్తానంటున్నావు నువ్వు. మానేసేదాన్ని క్రీస్తులో మానేసేయాలి దాన్ని, కానీ మళ్ళీ చేస్తానంటే ఎట్లా? అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకములకు ఉన్నాయి. మళ్ళా కట్టాడనుకో ఎర్రపేయ, మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ ఏం చేయాలా? పాపాల జ్ఞాపకం వస్తే మళ్ళీ ఎర్రపేయని కొట్టాలా. కానీ యేసుక్రీస్తు వారు ఒక్కసారే మన పాపాల కోసం సమర్పించబడ్డారు. ఇంకా మళ్ళీ ఎన్నడూ కూడా పాపాలు జ్ఞాపకం చేసుకోడు ఆయన. ఎన్నడూ జ్ఞాపకం చేసుకునేది కావాలా? చెప్పండి. మీ ఇంట్లో నిత్యము వాటర్ వచ్చేటట్లుగా ఒక కొలాయి నేను ఫిక్స్ చేస్తానంటే బాగుంటుందా? వారం 2 రోజులు వస్తాయి నీళ్ళు, అట్లా ఫిక్స్ చేస్తానని చెప్తే బాగుంటుంది. సంవత్సరం కోసం వస్తాయి మీ ఇంట్లో నీళ్ళు ఆ కొలాయిలో, అది ఫిక్స్ చేయమంటావా అంటే బాగుంటుందా? ఒకటే కొలాయి తిప్పితే చాలయ్యా 24 గంటలు నీళ్ళు వస్తాయి 360 రోజులు అంటే బాగుంటుందా? నువ్వు వచ్చేదాకా సంవత్సరం కోసం మాత్రం వద్ద చూడు జాగ్రత్త అంటే బాగుంటుందా? అది మ్యాటర్. మళ్ళీ ఏం కావాలి వీళ్ళకి? సంవత్సరానికి ఒకసారి వచ్చే ఆ కొలాయిలో నీళ్ళు కావాలి వీళ్ళకి. తప్పుడు ఆలోచనలకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మనం జాగ్రత్తగా బైబిల్ని చూడాల్సిన అవసరం ఉంది. చూడండి 4వ వచనం, ఏలైనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తం పాపములను తీసివేట, పాపాలు తీసేట అసాధ్యం అంటే మళ్ళీ ఏంటి? అదే దేవాలయం కడతారు, అదే బలులు అర్పిస్తారు. ఎందుకోసం దాన్ని? పాపము తీసివేట అసాధ్యం కనుక, కాబట్టి ఆయన ఈ లోకంలో ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్తున్నాడు, బలి అర్పణలు నీవు కోరలేదు, నాకు ఒక శరీరం అమర్చితివి, పూర్ణ హోమాలు పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. మరి ఇష్టమైనవి కావంటే మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవునికి అవే ఇష్టం అని చెప్పేసి వీళ్ళు మళ్ళీ దేవాలయం కట్టి మళ్ళీ ఎర్రపేను కొడతారంట. పాప పరిహారార్థ బలు నీకు ఇష్టమైనవి కావు, అప్పుడు నేను గ్రంథపు చుట్టూలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తం నెరవేర్చడం ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. బలులు అర్పణలు పూర్ణ హోములు పాప పరిహారార్థ బలులు నీవు కోరలేదని అవి నీకు ఇష్టమైనవి కావని చెప్పిన తర్వాత
ఆయన నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పి ఉన్నా. ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయు. దీన్ని కొట్టివేసేకి యేసుక్రీస్తు వారు వస్తే ఆయన వచ్చాడు. మరలా యేసుక్రీస్తు తర్వాత 2000 సంవత్సరాలు మళ్ళీ దీన్ని కడతారట. కొట్టేసిందని మళ్ళీ కడతారట. ఏంటిది? ఏం బోధ ఇది? అది తప్పుడు బోధ. మనుషులందరినీ కూడా నాశనానికి తీసుకుపోయే బోధ. తొమ్మిదవ అధ్యాయం 9వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:9. ఏది? ఇగో ఈ పాత నిబంధన గ్రంథం యొక్క మందిరం. ఈ మందిరము యేసుక్రీస్తు కాలానికి ఉపమానంగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయములో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలగజెయ్యలేని ఉన్నవి. అంటే పాత నిబంధన కింద అది వచ్చు వరకు. అక్కడ కూడా అన్నాడు కదా, ఆరాధన చేసే కాలం ఒకటి వస్తుందమ్మా. ఇక్కడ కూడా అంటున్నాడు దిద్దుబాటు చేయ కాలము వచ్చు వరకు మాత్రమే. ఎప్పుడు వచ్చింది ఇప్పుడు దిద్దుబాటు కాలము? ఈ దేవాలయం ఉన్నంత వరకు దిద్దుబాటు కాలం ఇంకా రానట్టే. ఎప్పుడైతే AD 70లో ఈ దేవాలయం పడిపోయిందో అప్పుడు దిద్దుబాటు ఆరంభమైంది. దిద్దుబాటు అంటే సరిచేయుట. ఇందులో ఇది చేయలేండి దేవుడు చేస్తాడు. క్రీస్తు శకం 70లో యేసుప్రభు రెండో రాకడలో వస్తేనే దిద్దుబాటు ఆరంభం అవుతుంది. ఆయన రాకుండా ఎలా దిద్దుబాటు ఆరంభం అవుతుంది? ఇవి దిద్దుబాటు కాలములు వచ్చు వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళములతోనూ సంబంధించిన శరీర ఆచారములు మాత్రము. మరి శరీర ఆచారాలు ఎంతవరకు నడిచాయి? AD 70 వరకు. అందుకే 59లో కూడా తలనీలాలు అర్పించడానికి ఎక్కడికి వెళ్ళాడు? పౌలు దేవాలయంలోకి వెళ్ళాడు. మొన్నటి రోజు ఆయన చూపించాడు వాక్యం. పౌలు తలనీలాలు అర్పించాడు రెండవాగల్లో. ఈ బిడ్డకు కూడా మనం తలనీలాలు అర్పించాడు. అసలు అక్కడ ఎందుకు అర్పించినాడు, ఏం కదా తెలియదు. ఊరికి చెప్పడమే అంతే. తీయండి బైబిల్ అన్నాడు 21వ అధ్యాయం. అది ఆ మాట చెప్పాడు. అయితే బైబిల్లో ఉంది కనుక మనం చేయలేము. అంతే, మనం చేయలేము. చేసుకోవచ్చు. ఆ రకంగా దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని మొక్కు అట్లాంటివి లేవు. అది మొక్కుబడది. చేసుకోవచ్చు. ఉండు కొట్టుకునేది ఏముంది? అడగ కొట్టుకోవచ్చు, తప్పులేదు. నేను శరీర సంబంధమైన వాటి విషయంలో బైబిల్ ఎంతో ఏం మాట్లాడింది అది అంతే. కొత్త నిబంధన అనేది శరీర సంబంధమైన దానికి సంబంధించింది కాదు. అంతే. అబ్బా ఎట్లా మీరు పరిస్థితి మరీ గుండు పట్టిస్తున్నాడు. గుండు పట్టిస్తున్నాయని చెప్తాడని అదే అట్లుంటుంది. వాళ్ళకు తెలియదు, వాళ్ళకు తెలియదు, ఏం చేస్తాను చెప్తుంది. మరి అలా బైబిల్లో ఎందుకు జరిగింది అంటే ఇంకా పాత నిబంధన అనేది రన్నింగ్ లో ఉంది. ట్రైన్ ఉంది కాబట్టి దానికి నువ్వు పోతావు. ఇంకా టైం ఉంది, ట్రైన్ ఉంది ప్లాట్ఫామ్ మీద. ట్రైన్ పోయింది అప్పుడే ఒక గంట సేపు అయిపోయింది. నువ్వు ఎందుకు పోతావు ప్లాట్ఫామ్ దగ్గరికి? కనుక ఇది ఇక్కడతో ఆగిపోతుంది. తర్వాత ఆత్మ సంబంధమైనది లైన్లోకి వస్తుంది. ఈ ఆత్మ సంబంధమైన దాన్ని మీరు బాగా నేర్చుకోవాలి. ఇది చాలా అనుభవంతో నేర్చుకునేది. ఆత్మ సంబంధమైనది అంటున్నారు కదా అంటే ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు. నిదానంగా అనుభవంతో అర్థమవుతుంది. అది ఎక్స్పీరియన్స్తో వస్తుంది అర్థం. అంతవరకు అర్థం కాదు. అది కొంచెం టైం పడుతుంది. రైట్, ముందు కూడా ఇప్పుడు క్రైస్తవ ఆరాధన విషయము మనం చూసాం కదా. క్రైస్తవ ఆరాధన విషయం మొత్తము ఎన్ని ఆరాధనలు చూసాం మనము? ఒకటి పర్వతాల మీద చేసే ఆరాధన, ఎక్కడ పడితే అక్కడ.
రెండవది యెరూషలేములోనే ఒకే చోటే చేసే ఆరాధన, అందరూ అక్కడికే రావాల్సిందే, సున్నతి పొందిన వారందరూ. మూడవది, నేడు ఒక స్థలం అనే ప్రాధాన్యత లేదు, ఒక ప్లేస్ అనే ప్రాధాన్యత లేదు, అంతే. మరి ఎక్కడ అని అంటే చూడండి, యెషయా గ్రంథము 51వ అధ్యాయము 16వ వచనం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 16వ వచనం. నేను ఆకాశములను స్థాపించునట్లును భూమి పునాదులను వేయినట్లును నా జనము నీవే అని సీయోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి సీయోనుతో చెప్పుతున్నట్లు అన్నాడు. ఎవరితో? సీయోను అనే మాట వాడాడు. సీయోను ఇదొక ప్రాంతము, ఇదొక ప్లేసు బాగా కనబడుతుందండి అక్కడ. సీయోనుతో చెప్పున్నట్లు అన్నాడు కదా అక్కడ. అక్కడ మీకు ఒక మాట పడింది చూసారా, సీయోను అంటే ఏంటి అనేది ముందే రాశాడు చూడండి. నా జనము నీవే అని సీయోనుతో చెప్పున్నట్లు అంటే జనమే సీయోను. అర్థమైందా? ఏ జనము? క్రైస్తవులు, దేవుని నమ్మిన క్రైస్తవులే సీయోను. 139వ కీర్తన 13వ వచనం. 132వ కీర్తన 132వ కీర్తన 13వ వచనం. యెహోవా సీయోనును ఏర్పరచుకుని ఉన్నాడు. చూసారా, నివాస స్థలము అన్నాడు అక్కడ. అవునా? అర్థమైందా ఇప్పుడు? అంటే ఒకప్పుడు ఆయన నివాస స్థలం పాత నిబంధనలో ఏది? యెరూషలేము. నాకు మీ మధ్య నివాస స్థలం కావాలని అన్నాడు. ఇప్పుడు చూడు, యెహోవా సీయోనును ఏర్పరచుకొని ఉన్నాడు అంటే ఏర్పరచబడిన జనము, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము. ఏది? సీయోను. ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును, ఇక్కడనే నేను నివసించేదను. చెప్పండి, సీయోను ఎవరక్కడ? సీయోను అంటే దేవుని మందిరం, నివసించే దేవుడు. దేవుడు నివసించేది ఇక్కడ. ఎక్కడ నివసిస్తున్నాడు? ఇంతకుముందు మోషే కాలంలో ఎక్కడ నివసించేవాడు? దేవాలయం. ఇప్పుడు సీయోను ఏంటి? దేవాలయము లేదా మందిరము. అనగా ప్రజలు, క్రైస్తవులు, జనం. సంఘము మందిరం, సంఘమే తెలుసా. అందుకే 2 3 ఎక్కడ కూడుకొని ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటానండి. అంటే అర్థమేంటి? ఇప్పుడు మనతో ఎవరున్నారు? ఇప్పుడు ఏం జరుగుతాం దేవునికి అంటారు సార్. అదే ఆరాధన. అంటే ఆరాధన జరగాలంటే 2 3 కూడుకొని ఉండాలి. అందుకే మనం సంఘముగా కూడుకుంటున్నాం కదా, ఇక్కడేది ఆ సంఘముగా కూడుకునేదే ఆరాధన స్థలం. ఇప్పుడు ఎక్కడైతే మీరు కూడుకుంటున్నారో సంఘంగా, అదే ఆరాధన స్థలం. మళ్ళీ ఈ కట్టడం కాదు ఆరాధన స్థలం. ఇప్పుడు మనం ఎంతమంది ఉన్నాం? 5 మంది ఉన్నాం. ఈ 5 మంది ఇప్పుడు కూడుకున్నాం కనుక ఇదే ఆరాధన స్థలం దేవుడికి. రేపు 50 మంది వస్తారు ఆదివారం. ఆ ఆదివారం వాళ్ళతో ఉండి మనం చేసేదే ఆరాధన స్థలం. అదే మందిరం, ఇంకేది కాదు మందిరం. ఆ 50 మంది బాప్తిస్మం తీసుకొని దేవుళ్ళలోకి వచ్చారు కదా,
వారే ఆత్మీయ మందిరం. ఆ మందిరములో ఆయన ఉన్నాడు, వాళ్ళ మధ్య ఉన్నాడు ఆయన. ఇప్పుడు మందిరం అనేది మారింది, పూర్తిగా చేంజ్ అయిపోయింది. దాన్నే సియోను అనే మాట మనకు బైబిల్లో చెప్పబడుతుంది. సియోను అనగా దేవుడు కోరుకున్న స్థలం, దేవుని యొక్క ప్రజలు లేదా దేవుని జనులు. అది క్రీస్తు సంఘం. సంఘమే దేవుని మందిరమా అంటే వాక్యంలో చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. అయినను నేను ఆలస్యం చేసిన దేవుని మందిరములో అనగా, చూసారా, దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తించుకోవాలను. దేవుని మందిరము అంటే ఏమన్నాడు అక్కడ? సంఘం. మందిరానికి సంఘం అన్నాడు అక్కడ. అది ఇంకా ఏది సెవెంటీ రాకముందు క్రీస్తు శకము 30లో నుండి మందిరం ఆరంభమైంది. ఫౌండేషన్ వేయబడింది, పునాదే మనం ఇల్లు కట్టడం ఆరంభమైందనే కదా అర్థం. సంపూర్ణమైనది క్రీస్తు శకం 70లో అయింది. అప్పుడు ఇంట్లో పోయామన్నమాట యేసుక్రీస్తు వారు. అది ఇంట్లో చేరాలంటే ఫౌండేషన్ వేసి ఇంట్లో చేయదనబ్బా అంటే ఎట్లయితుంది? నవ్వుతారు ఎవరైనా చూస్తే. గోడలు కట్టినా నేను ఇంట్లోకి పోయినానబ్బా అంటే నవ్వుతారు, అవునా కదా? మొత్తం అంతా అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాము? ఇల్లు ఓపెనింగ్ చేస్తామా లేదా? అప్పుడు కదా ఇంట్లో పోయేది. యేసుక్రీస్తు వారు కూడా క్రీస్తు శకం 30లో పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే రావడం మొదలుపెట్టాడో, ఆ దేవుడు 12 మందితో, 120 మందితో, 3000 మందితో, 5000 మందితో, అనేకులతో ఆ దేవుని మందిరాన్ని ఆత్మ సంబంధమైన రాళ్ళతో కట్టడం మొదలుపెట్టేపాటికి, అది పూర్తయ్యేపాటికి క్రీస్తు శకం 70 పట్టింది. ఈడ దేవాలయం పూర్తయింది, కరెక్ట్గా ఇక్కడ లేఖనాలన్నీ అయిపోయాయి. ఆ సమయంలో ఈ దేవాలయం పడిపోయింది. అది లేఖనాలన్నీ పూర్తి అయిపోయాయి ఒక పక్కన పాత నిబంధనలో ఉన్నవి. అదే సమయంలో ఈ దేవాలయం పడిపోయింది. అదే సమయంలో ఇక్కడ దేవాలయం ఆరంభమైంది. అదే సమయంలో ఆ దేవాలయంలో దేవుడు ఉండాలి కదా. ఇప్పుడు దేవుడు లేకుండా దేవాలయం ఏం చేస్తాం? ఆ దేవాలయం 2వ రాకడలో దేవుడు దిగొచ్చి అందులో ఉన్నాడు. అది ఆత్మీయంగా అదే 2వ రాకడ అంటే. ఇది అర్థం కావడం లేదు అందరికీ. దేవుని ఆలయంలో దేవుడు లేకోకుండా ఏం లాభం? కొత్త ఆలయం తీసుకుని చేస్తాం. పాత నిబంధనలో దేవాలయం కట్టిన తర్వాత ఎవరు వచ్చారు దేవాలయంలోకి? దేవుడు దిగి వచ్చాడు. దేవుడు దిగి రాకపోతే ఏం లాభం? ఇవి తెలియాలి మనకి. అంతే. ఒక ఇల్లు చూడండి, నిర్గమాకాండం చూడండి, మీకు కొన్ని ఛాయలు చూపిస్తా. ఇది కొంచెము మీకు అర్థమయ్యే కొద్ది కంటి ముందు ఏదో కనబడినట్లుగా, ఏదో అర్థమవుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. కొంచెం రివీల్ అవుతూ వస్తూ ఉంటుంది నిదానంగా. 40వ అధ్యాయము 17వ వచనం నిర్గమాకాండం. 2వ సంవత్సరం అంటే ఐగుప్తులో నుంచి బయలుదేరిన తర్వాత 2వ సంవత్సరమున అని అర్థం. మొదటి నెల మొదటి దినమున ఏ మందిరము? మోషే గారు కట్టిన ఈ మందిరం. 2వ సంవత్సరము మొదటి నెల మొదటి దినం. వాళ్ళు ఐగుప్తులో నుంచి బయలుదేరి వచ్చిన సమయానికి 2 ఇయర్స్లో మందిరాన్ని కట్టేశారు, గుడారాన్ని. యెహోవా దేవుడు మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే మందిరమును నిలవబెట్టి దాని దిమ్మలు వేసి దాని పలకలను నిలవబెట్టి దాని పెండె బద్దలను చొలిపి దాని స్తంభాలను నిలవబెట్టి మందిరం మీద గుడారమును పరిచి దాని పైని గుడారము తప్పును వేసెను. మరి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు శాసనమును తీసుకొని మందసములో ఉంచి మందసమునకు మోతకర్రలను దూర్చి దాని మీద కరుణాపీఠమును ఉంచెను. మందిరములోనికి మందసమును తెచ్చి కప్పు తెరను వేసి సాక్ష్యము మందసమును కప్పెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరం యొక్క ఉత్తర దిక్కున అడ్డ తెరకు వెలుపల బల్లను ఉంచి యెహోవా సన్నిధిని దాని మీద రొట్టెలను క్రమముగా ఉంచెను.
మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్ష గుడారములో మందిరంలో దక్షిణ దిక్కున బల్ల ఎదుట దీపవృక్షమును ఉంచి యెహోవా సన్నిధిని ప్రదీపమును వెలిగించెను. మరి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్ష గుడారములో అడ్డతెర ఎదుట బంగారు ధూప వేదికను ఉంచి దాని మీద పరిమళ ద్రవ్యమును ధూపమును వేసి మరియు యెహోవా మందసముకు ఆజ్ఞాపించినట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మందసము ద్వారం తెర వేసెను. అతడు ప్రత్యక్ష గుడార మందిరం ద్వారం వద్ద దహన బలిపీఠమును ఉంచి దాని మీద దహన బలి అర్పించి నైవేద్యమును సమర్పించి మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్ష గుడారమును బలిపీఠమును మధ్య గంగాళమును ఉంచి ప్రక్షాళన కొరకు దానిలో నీళ్లు పోసెను. దాని యొద్ద మోషే అహరోను అతని కుమారులు తమ చేతులు కాళ్ళు కడుక్కొనిరి. వారు ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళినప్పుడు బలిపీఠము సమీపించినప్పుడు కడుక్కొనిరి. మరి అతడు మందిరమునకు బలిపీఠమును చుట్టూ ఆవరణను ఏర్పరిచి ఆవరణ ద్వారము తెరను వేసెను. అలాగూ మోసే అది చాలా బాగా చదవాలి. కానీ మొత్తం దేవాలయం పని అంతా ఏమైపోయింది? అది క్రీస్తు శకం 70 నుండి క్రీస్తు శకం 30 నుండి 70లోపు పని పూర్తి అయింది. సేమ్ ఈ రకంగా గుడారం వేసామండి. గుడారం వేసిన తర్వాత మందసం తెచ్చి టైం పడుతుంది లేదా? లోపలికి కర్ణాపేట తెచ్చే టైం పడుతుంది లేదా? దీపస్తంభం తెచ్చే టైం పడుతుంది లేదా? సమ్మకు రొట్టెలు బల తెచ్చే సమయం పడుతుంది లేదా? ధూప వేటికలు పెట్టే సమయం పడుతుంది లేదా? గంగాళం తెచ్చే సమయం పడుతుంది లేదా? తర్వాత ఇది బలిపీఠం పెట్టే సమయం పడుతుంది లేదా? మేకలు కొట్టి చుట్టుపక్కల ఆవరణం కట్టే సమయం పడుతుంది లేదా? ఇవన్నీ చేసేదానికే రోజులు పడుతుంది సమయం. అలాగే ఇక్కడ 40 సంవత్సరాలు పట్టింది దేవాలయములో ఏ రకంగా అయితే వీళ్ళు వస్తువులు పెట్టి దేవాలయం తయారు చేసి దర్దాపులుగా ఒక మహా అయితే ఒక 1 year 2 years పట్టిండొచ్చు. వాళ్ళకి 2 years అనుకున్న వాళ్ళు చెప్పారు కాబట్టి అక్కడ 2 సంవత్సరాలు, ఇక్కడ 40 సంవత్సరాలు పట్టింది. ఎప్పుడైతే మోషే అన్ని సమాప్తం చేశాడో ఇక్కడ కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు అంతా సమాప్తి చేశాడో ఇప్పుడు అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారం మీదికి కమ్మను. వినాలి వినాలి వినాలి. 30లో పరిశుద్ధాత్మ దేవుడు ఫౌండేషన్ మొదలుపెట్టి AD 70కి మొత్తం అన్ని కంప్లీట్ చేసి లోపల అన్ని ఆత్మీయంగా అన్ని పెట్టేసి ఆత్మ సంబంధమైన మందిరాన్ని తయారు చేయగానే యేసుక్రీస్తు మేఘం మీద ఆ మందిరంలోనికి దిగాడు. రెండవది అక్కడ మేఘం అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ భౌతికంగా వాళ్ళందరూ కళ్ళ ముందు కనబడిన మేఘం, ఇక్కడ కొత్త నిబంధనలో ఆత్మీయంగా వస్తాడు. ఇంత క్లియర్గా మనం ఛాయా నిజస్వరూపాన్ని చెబుతున్నా మళ్ళా బుద్ధులే కూడా కామెంట్ పెడతారు. బుద్ధులేదు ఏం చేద్దాం కదా? నీకు బైబిల్ రాదు, బైబిల్ తెలియదు, వచ్చి నేర్పించు. వచ్చి నేర్పించు అంతే కదా. ఫోన్ నెంబర్ పెడుతున్నాను, కనీసం మాట్లాడు. నీకు బుద్ధి లేదు, నాకు కాదు బుద్ధి లేదు. మరి అమాయకుడా అంటాను. అందుకే ఏం చేద్దాం వెళ్ళి